షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత డబ్బింగ్‌కెళ్ళే ముందు గూడా ఆ! ముందు సినిమా రిలీజ్ చెయ్యి. నీకేమన్నా మిగిలితే ఇవ్వు లేకుంటే లేదని చెప్పిన ఆ! కూడా అది సందర్భాలు అది ఉన్నాయా? కూడా ఆ! జరిగినాయి. అది మామూలుగా అది చిన్న కో డైరెక్టర్‌గా ఉండగానే జరిగింది నాకు. ఆ! అది 'జగపతి బాబు' గారి ఫాదరు సార్. ఆహ్, 'రాజేంద్ర ప్రసాద్' గారు. రాజేంద్ర ప్రసాద్ గారు లెజెండ్ ఆయన. సార్. ఆయన నన్నెందుకో లైక్ చేసేవాడాయన. హ్మ్. ఫస్ట్‌లోనే ఆయన ఇష్టం అనిపిచ్చేసింది. ఎందుకంటే ఆయన కో డైరెక్టర్‌గా నేను హైదరాబాద్, మెడ్రాస్ నుంచొస్తే దసరా బుల్లోడులో ఒక కారుండేది. ఆ కారేసుకొని ఆయనొచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోవటానికి. సార్. ఆ దసరా బుల్లోడు రిలీజ్ అయినప్పుడు బచ్చా అప్పుడు మనం హ్మ్. చిన్న కుర్రోడిని. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నేను. ఆయన నా కోసం ఇలా వచ్చాడని. అలాంటి ఆయనకి ఆ సినిమా చివరికొచ్చేటప్పటికి కొంచెం ఒక 15,00,000 డెఫిషియట్ లాగా ఏదో డిస్కషన్స్‌లో ఇనబడింది. ఇనబడితే ఓ రోజెళ్ళి సార్ నాకింకా 40,000 50,000 రావాలి. హ్మ్. ఆహ్, శరత్ గారికి ఎంతో ఉంది. ఇలా ఎడిటర్స్‌కుంది. కెమెరామెన్‌కుంది. ఆళ్ళందరితో మాట్లాడతాను. హ్మ్. మీరసలు ఏ పైసా గూడా ఇవ్వక్కర్లేదు. మనం సినిమా రిలీజ్ జేసేద్దాం సార్ అన్నాను. అబ్బా! అనంటే ఆయన ఇలా చూసి ఇలా తట్టి పిచ్చోడా! 'వివి రాజేంద్ర ప్రసాద్ గురించి నీకు తెలీదు' అని ఓ నవ్వు నవ్వాడు. కట్ చేస్తే మర్నాడు టేబుల్ మీద డబ్బులు అలాగా 20,00,000 ఎంతో ఉన్నాయి. మా అందరికి గూడా టక 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 అందరికి ఇచ్చి అప్పు జేసే సార్. ఆ సినిమా కంప్లీట్ అయింది. రిలీజ్ అయింది. అదెళ్ళి జగపతి బాబుతోటి చెప్పాడంట. "అరేయ్! కాశీ ఇలాగ కొడుకులాగా ఆలోచించాడురా" అని. హ్మ్. ఆ షూటింగ్‌లో "ఏంటి కాశీ నాన్నే బుట్టలో పడేసావు. నాతోటి ఇలా అన్నాడు" హ్మ్. అనంటే, "ఏం లేదు బాబు. ఏ ప్రొడ్యూసర్ అయినా అలాగే అంటాం. హ్మ్.